అపూర్వ చింతామణి నిన్నటి ధారావాహికలో అజయుడు ఒక సుందరాంగిని చూసి ఇద్దరూ ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటారు కదండి. తరువాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దాం. అజయ్ని వృత్తాంతమును విన్న కాంత తన చరిత్రను చెప్పసాగింది. రాకుమారా, నేనొక రాజపుత్రికను. నా తండ్రి జైకేతుడు, విచిత్రపుర పట్టణరాజు. మా తల్లి ఒక వ్యాధిచే చనిపోయినది. కొంతకాలమునకు నా తండ్రియు మరణించాడు. వారసులు లేని మా పట్టణమును దుర్బుద్ధి అని మా మంత్రి స్వాధీనం చేసుకున్నాడు. నన్ను కొందరు దుర్మార్గులకు అప్పగించి విక్రయింపజూపాడు. ఆ పాపాత్ములు చివరకు నన్ను ఈ పురమునకు రాజైన సత్యశీలునకు అమ్మారు. తన కూతురు చింతామణికి సహాయకారిగా ఉంటానని నన్ను కొని తన కూతురితో సమానంగా పెంచారు. నా పేరు విద్యుల్లత. నేనామెకు ఆంతరంగిక చెలికత్తెను. నాకు తెలియని విషయం ఉండదు అని విన్నవించింది. విద్యుల్లత ఇంకనూ ఇట్లా చెప్పసాగింది. ఓయి సుందరాకారా, వారం రోజుల క్రిందట నీవి పురంనకు వచ్చినప్పుడు ప్రథమముగా నేనును చింతామణియు మేడపై నుండి నిన్ను చూచుట జరిగింది. నీ సౌందర్యంనకు చింతామణి ముగ్ధురాలైంది. ఇంక నేను నిన్ను తలవని క్షణమే లేదు. ఇట్లుండా కొద్ది సమయం క్రితము నీవిచట సంచరించుటకు గల కారణము తెలుసుకొనగోరవచ్చి తిని. ప్రస్తుతము చింతామణి తన గురువుగారితో ఏదో మాట్లాడుచున్నది. నా ప్రార్థనను మన్నించి నన్ను వివాహం చేసుకోమని పలికి సిగ్గుతో నిల్చుంది. అంతటా అజయుడు విద్యుల్లతతో, విద్యుల్లత, నిన్ను ఒక షరతుపై వివాహం చేసుకొందును. మొదట మీ చింతామణి అడుగు ప్రశ్నలేమిటి? అవి చెప్పినచో నీ కోరిక మన్నింతును అన్నాడు. మగవానిపై మరులుగొన్న మగువ ఎంతటికైనా తెగించున సామెత నిజమైనట్లు విద్యుల్లత చింతామణి అడగబోవు ప్రశ్నలు మూడింటిని అజయునకు తెలియజేసింది. విద్యుల్లత, ప్రశ్నల యొక్క అర్థమును కూడా తెలుసుకొని నాకు తెలియపరచు. అట్లయినా నీ ప్రేమ నిజమని నమ్మి నిన్ను చేపట్టగలవాడను అన్నాడు. విద్యుల్లత సరేనని నిష్క్రమించింది. మరునాడు అజయుడు విద్యుల్లతను కలుసుకున్నాడు. అజయుడు అడగగా విద్యుల్లత, ఆ ప్రశ్నలకు అర్థము మా చింతామణికి కూడా తెలియదట. తెలుసుకోవాలని ప్రయత్నించి తన గురువుగారిని పలుమార్లు అడిగిందట. కాని ఆయన సమయం వచ్చినప్పుడు చెబుతానని చెప్పాడట. చివరకు చింతామణి విసిగించగా ఒక విషయం మాత్రం చెబుతానంటూ కామోహగత అను వాక్యమును ముఖభంగము చేసి 3 సార్లు విడగొట్టి అక్షరములు కలపగా ఏర్పడే 2 అక్షరములు గల పేర్లు 3 వచ్చును. అవి 3 పట్టణముల పేర్లు. ఆయా పట్టణముల యందు ప్రయత్నించినచో ప్రశ్నలకు అర్థం తెలియగలదని చెప్పాడట. అంతకు మించి తనకేమీ తెలియదని చెప్పింది అని చెప్పింది. విద్యుల్లత అజయులు కొంతసేపు ఆలోచించిన మీదట అతనికి ఆలోచన తట్టి, విద్యుల్లత, తెలిసింది. కామోహగతాం అను వాక్యంనకు అర్థమును కనుగొన్నాను. విను చెప్తాను. కామోహగతాం అని కదా వాక్యము. దీనిని ముఖభంగము చేయుట అంటే మొదటి అక్షరమును తీసి చదవట అని అర్థం. అప్పుడు మోహతాం అవుతుంది కదా. దీని నుండి మొదటి 2 అక్షరములు తీసుకొన్నచో మోహ అగును, అనగా మోహాపురము. మోహగత అను దానిని మరల ముఖభంగము చేయాలి. అట్లు మో అక్షరమును వదిలి చదివినచో హగతాం అగును. దీనిలో మొదటి 2 అక్షరములు హగ, అనగా హగర్తాపురం. మరల ఈ హగతాం అనేది వాక్యమును ముఖభంగము చేసినచో గతాం అగును. ఇందు 2 అక్షరములు గతాం, కావున గతాంతపురము. కావున ఈ 3 ప్రశ్నలకు అర్థము మోహపురము, హగర్తాపురము, గతాంతపురములలో లభించునన్నమాట. సన్యాసి కడు చతురుడే అని చెప్పాడు. విద్యుల్లత అజయుని తెలివితేటలకు విస్తుపోయింది. అంతటా అజయుడు, విద్యుల్లత, మనం తెలుసుకున్న ఈ విషయము చింతామణికి తెలియకూడదు. నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను అని తన వృత్తాంతమంతయు తెలియజెప్పాడు. విద్యుల్లత అజయుడు చెప్పినదంతా విన్నది. అయినచో రేపటి నుండి తమరు దేశాడనకు పోదురన్నమాట. నాకెందుకో మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు అంది. లత, 3 ప్రశ్నలకు జవాబులను తెలుసుకొని వస్తాను. గురువుగారి కపటోపాయాన్ని బయటపెడతాను. అంతవరకు ఓపిక వహించుమని బుజ్జగించి తన ప్రియురాలిని ఇంటికి పంపివేశాడు. అజయుడు తన మిత్రుడైన స్వర్ణశ్రేష్ఠి ఇంటికి వచ్చి, మిత్రమా, ఎంతకాలము వేచియున్నను ప్రశ్నలకు జవాబు లభించటలేదు. వాటి వలన ప్రయోజనము కూడా లేదని తోచుచున్నది. ఇక నేను పోయి వస్తాను అని మర్యాదగా మిత్రుని వద్ద సెలవు తీసుకుని తన గుర్రమునెక్కి ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనుటకు బయలుదేరాడు. అజయునకు దేవీ కటాక్షం. అజయుడు రాత్రింబవళ్లు కష్టించి ప్రయాణం చేస్తున్నాడు. దారిలో అతనికి ఒక ముని ఆశ్రమం కనిపించింది. ఆయనకు భక్తి ప్రవర్తులతో నమస్కరించి తన వృత్తాంతమునంతయు తెలిపిన తరువాత తాను ఆ 3 పట్నాలకు వెళ్లే మార్గాన్ని సూచించమని అజయుడు ఆయనను ప్రార్థించాడు. అజయుని కార్యదీక్షకు పరోపకార బుద్ధికి సంతసించి ఆ మునీశ్వరుడు, ఆ 3 నగరాలు కూడా సముద్రం మధ్యనే ఉన్నాయి.
నీవు ఇచ్చటి నుండి 10 ఆమడల దూరం తీరం వెంబడి ప్రయాణిస్తే నీకొక కాళికాదేవి గుడి కనిపిస్తుంది. శుచిస్నాతుడవై నేను నీకు ఉపదేశిస్తున్న మంత్రాన్ని అక్కడ జపించు. నీకు కాళికాదేవి దర్శనమిస్తుంది. అచటి నుండి మోహపురం చేరగలుగుతావు అని అతనికి ఆ మంత్రము నేర్పి ఆశీర్వదించి పంపాడు. అజయుడు ఆ గుడి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కలులలో స్నానం చేసి దేవి ఆలయంలో విగ్రహం ఎదుట కూర్చొని తాను నేర్పిన మంత్రాన్ని పదే పదే జపిస్తూ దేవిని ఆరాధించాడు. దేవి అనుగ్రహించి దర్శనమిచ్చి వరం కోరుకోమంది. అజయుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి, లోకమాత, అపూర్వ చింతామణిచే హతులైన ఆ 6 సోదరులను తక్కిన రాజపుత్రులను బ్రతికించుటతో బాటు ఇకపై నెవ్వరూ ఆమె కారణంగా చావకుండునట్లు వరమిమ్ము. రెండవది, ఆమె ప్రశ్నలకు అర్థము దొరికే ఈ 3 ప్రదేశాలకు నేను పోయే మార్గం చూపించుము అని ప్రార్థించాడు. అందులకు ఆ దేవి, నీ మొదటి వరమును ఇచ్చెదను, కాని రెండవ వరమును ఈలేను. కారణమేమంటే ఆ కపటయోగి పూర్వములో నా భక్తుడు. అతని మాయాతంత్రములో ఎవ్వరికీ తెలియకూడనట్లు నాచే వరాన్ని పొందియున్నాడు. కాని అతడు ఎప్పుడు భూతదయ లేకుండా ఉంటాడో అప్పుడు అతనికి ఇచ్చిన వరం పనిచేయదు. ఇంతే నే చెప్పగలిగేది. నీ స్వశక్తితోనే నీవు తలచిన కార్యం నెరవేరుతుంది. రాజపుత్రులారా, దేవీ వర ప్రభావం చేత తిరిగి బ్రతికి బయటికి రండి అని 3 మార్లు పిలిస్తే చనిపోయిన వారందరూ బ్రతికి బయటికి వస్తారు అని చేయవలసిన విధానాన్ని అతనికి తెలియచేసింది. అజేయుడు దేవి వద్ద సెలవు తీసుకుని మోహపురం వైపు బయలుదేరాడు. ఒక్కరోజు ప్రయాణించి మధ్యలో జయంతిపురము రాజును కలిసి, రాజా, నేను మోహపురంనకు సంకల్పించాను. మీకు తెలిసినచో నన్నచడకు చేర్చవలసిందిగా వేడుకొంటున్నాను అన్నాడు. అంతట రాజు, రాకుమారా, మోహపురము ఒక ద్వీపము, సముద్రము మధ్యన నుండు భూభాగము. రేపు ఇక్కడి నుండి మా ఓడలు బయలుదేరును. నిన్ను మా సేవకులు పంపగలరు. మీరీ రోజు మా ఆతిథ్యాన్ని స్వీకరించి విశ్రమించండి అన్నాడు. సరే అన్నాడు అజేయుడు. రాజాజ్ఞ ప్రకారము మరునాడు ఓడలో అజేయుడు మోహపురంనకు బయలుదేరాడు. ఆ రోజులలో ఓడ ప్రయాణమంటే చాలా కష్టం. ఎప్పుడు సముద్రపు తుఫాను వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరే వరకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించేవారు. అజేయుడు ప్రయాణించిన ఓడ ఏ ఒడిదుడుకులు లేకుండా కొన్ని రోజులు ప్రశాంతంగా ప్రయాణించింది. కాని ఒకనాడు ఉన్నట్లుండి హోరుగా గాలి వీచసాగింది. ఓడ నాయకుడు ఎంత ప్రయత్నించినను సముద్రపు అలలు ఓడను తాకి చిన్నాభిన్నం చేస్తూనే ఉన్నాయి. ఓడలోని వారు భయభ్రాంతులయ్యి తత్తరపడసాగారు. ఓడ తన ఇష్టం వచ్చినట్లు చాలా దూరం కొట్టుకొని పోయింది. 4 రోజులకు తుఫాన్ శాంతించింది. కాని ఓడ చాలా దూరం కొట్టుకొని పోవటం వలన వారెక్కడున్నది తెలియలేదు. ఇంతలో వారికెదుట కొంత దూరమున ఏదియో తెల్లగాను మిక్కిలి పొడుగుగాను ఉన్నట్లు కనపడింది. అది ఒక అయస్కాంత పర్వతము. ఓడ స్వాధీనము తప్పి ఆ పర్వతం దిశ వైపు వేగంగా పోవుచున్నది. మన ఓడ ఆ పర్వతమును ఢీకొని బ్రద్దలగుట తథ్యము అనుకొని వర్తకులందరూ భయపడసాగారు. కొద్దిసేపటికి ఓడ పర్వతమును ఢీకొని బద్దలై మునిగిపోయింది. వర్తకులందరూ నీట మునిగి చనిపోయారు. కాని అజేయుడు మాత్రం ఈదుతూ ఒక పలకమును చేజిక్కించుకొన్నాడు. అతి ప్రయాసతో పర్వత తీరమును చేరి మెల్లగా గట్టెక్కాడు. ప్రాణాలకు తెగించి ప్రయాసతో కొండపై భాగాన్ని ఎగబ్రాకాడు. అచ్చటొక చిన్న వినాయకుని గుడియు, దానికి ఎదురుగా ధ్వజస్తంభమును, ఒక చిన్న దిగుడు బావిని చూశాడు. అజయుడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి నిర్జన ప్రదేశమునందు గుడి ఉండుట ఏమిటా అనుకున్నాడు. ఆ ప్రదేశమునంతా పచ్చని చెట్లతో నిండి ఉండటం మరింత ఆశ్చర్యపరిచింది. అజయుడు అట్లు ఆలోచించుకొని కొంతసేపు విశ్రమించాడు. తడిసిన బట్టలను ఆరబెట్టుకొని కావలసిన చెట్ల ఫలములను తిని ఆకలి తీర్చుకున్నాడు. బావి అందలి నీరు తీయగా ఉంది. కడుపారా త్రాగాడు. బడలిక చెట్టు నీడన నిద్రకు ఉపక్రమించాడు. అలసిపోయి ఉండుట వల్ల గాఢ నిద్ర పట్టింది. నిద్రలో అజయుడికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ముసలి యోగి ఒకడు పొడవాటి గెడ్డంతోనూ వెంట్రుకలతోనూ నుదిరిన పెద్ద విభూతి రేఖలతోనూ చేతి అండు పొడవాటి కర్రను ధరించి మంచి వర్చస్సుతో కనపడ్డాడు. అతడు అజయుడితో, నాయనా, దిగులు పడకు, సముద్రమున చిక్కుబడ్డావని బాధపడకు. నీకొక ఉపాయమును చెప్పెదను విను. నీవు నిద్రించిన చోట భూమిపైనున్న రాతిబండం తొలగిస్తే నీకొక 3 లోహపు బాణములు, 1 లోహపు బిల్లు కనబడును. నీవు వాటిని తీసుకొని వినాయకునికి మొక్కి బాణములతో ధ్వజస్తంభమునకు తగులునట్లు వేయుము. 3వ బాణము తగలగానే ఆ ధ్వజస్తంభము విరిగిపోయి సముద్రములో పడును. వెంటనే సముద్రము జలము ఆకాశమంత ఎత్తున గల అలలతో ఉప్పొంగి ఈ గుడి సమీపం దాకా వస్తుంది.
మరికొద్దిసేపటికి ఇరువురు పడవ వాళ్ళు ఒక చిన్న పడవతో నీ వద్దకు వస్తారు. వెంటనే నీవు మౌనం వహించి ఆ పడవను ఎక్కు. నీవనుకున్న చోటికి ఆ పడవ నిన్ను చేరుస్తుంది. కాని మౌనం వహించటం మాత్రం మానవద్దు సుమా అని చెప్పాడు. మేల్కొన్న అజయునికి ఇదంతా ఆశ్చర్యముగా తోచింది. అయ్యను పరీక్షిద్దామని తను నిద్రించుచున్న భూమిపై గల రాతిని తొలగించి చూశాడు. కలలో కనిపించినట్లు అక్కడ విల్లు బాణములు ఉండట గమనించాడు. తన శక్తి కొలది బాణములను సంధించి లాగి వదిలాడు. అవి తిన్నగా గురి తప్పక ధ్వజస్తంభమును ఢీకొన్నవి. ఇట్లు మూడవ బాణం తగలగానే ధ్వజస్తంభం పెద్ద శబ్దం చేస్తూ విరిగి సముద్రంలో పడింది. ఆ ధాటికి సముద్రం వివ్వెత్తున ఎగసింది. అందునుండి ఇరువురు వ్యక్తులు పడవతో వచ్చారు. అజయుడు ఆ పడవను ఎక్కి కూర్చున్నాడు. పడవ తిన్నగా మోహపురమునకు చేర్చింది. మోహపుర చరిత్ర. మోహాపురంను ఇంతకు పూర్వము గుణశీలుడనే రాజు పాలించేవాడు. ఈతడు మంచి గుణములు కలవాడు, చాలా గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు, మంచి నడవడిక గలవాడు. గుణశీలునికి యశోవంతుడనే తమ్ముడున్నాడు. అన్నకు సరితూగ గలవాడే, మంచి పరిపాలనా దక్షుడు. మోహపురమునకు ఆవల విజయపురం అనే గొప్ప పట్టణము ఉంది. యశోవంతుడ విజయపురమునకు రాజు. గుణశీలునకు 50 మంది భార్యలు, యశోవంతునికి మాత్రము ఒక్కతే ఇల్లాలు. అయినను విధి విచిత్రము వలన అన్నదమ్ములిద్దరికీ సంతానము లేకుండెను. గుణశీలుడు వారసులు లేరని బాధపడసాగాడు. గుణశీలుని భార్యలలో సుమిత్రాదేవి మహాపతివ్రత, శాంతమూర్తి, ఎక్కువ దైవభక్తి గలది. గుణశీలునకు సుమిత్రాదేవి అంటే చాలా ఇష్టం. సుమిత్రాదేవి పట్ల గుణశీలుడు ఎక్కువ ప్రేమను కనబరచటం మిగిలిన 49 మంది భార్యలకు గిట్టేది కాదు. వారందరూ సుమిత్రాదేవిపై అసూయపడి సమయం వచ్చినప్పుడు పగ తీర్చుకోవాలని ఎదురు చూడసాగారు. ఇట్లుండగా ఒకనాడు గుణశీలుని సభకు ఒక మహాత్ముడు వచ్చి, రాజా, బిడ్డలు లేనందుకు బాధపడకు. నీకు సంతానము కలుగు సమయం వచ్చింది. నీ 50 మంది భార్యలకు ఒక్కొక్క పుత్రుడు చొప్పున కలుగుతారు. సంతోషంగా ఉండమని చెప్పి దీవించి వెళ్లిపోయాడు. తొందరలోనే గుణశీలుని భార్యలందరూ గర్భవతులయ్యారు. రాజు చాలా సంతోషించాడు. యశోవంతునికి బిడ్డలు కలగలేదు. సుమిత్రాదేవిపై పగ తీర్చుకొనుటకు చక్కని అవకాశం వచ్చినదని మిగిలిన వారందరూ తలచారు. ఒక కపట సన్యాసిని పంపి సుమిత్రాదేవికి పుట్టబోవు బిడ్డ వలన సర్వనాశనం అవుతావని చెప్పించారు. గుణశీలుడు బాధపడి చేయునది లేక పెద్దల సలహాపై తన తమ్ముడైన యశోవంతుని ఇంటికి పంపాడు. మిగిలిన భార్యలు తమ ఎత్తు పారినందుకు సంతోషించారు. రాణులందరికీ ఒక్కొక్క కుమారుడు జన్మించాడు. యశోవంతుని వద్దనున్న సుమిత్రాదేవి కూడా ఒక పుత్రునికి జన్మనిచ్చింది. యశోవంతుడు సంతోషముతో బిడ్డ పుట్టిన విషయంను గుణశీలునకు తెలియజేశాడు. గుణశీలుడు తన తమ్ముడు అగు యశోవంతునే ఆ బిడ్డను పెంచుకోమని చెప్పాడు. బిడ్డలు లేని యశోవంతుడు అదే చాలనుకున్నాడు. సంతోషించి గొప్ప ఉత్సవ ఏర్పాట్లు చేసి ఆ బాలునికి సునందుడు అని పేరు పెట్టించాడు. యశోవంతుడు ఆ బిడ్డను అపురూపంగా పెంచుకొనసాగాడు. సునందుడు గొప్ప తెలివితేటలతో ప్రకాశింపసాగాడు. సకల విద్యలను నేర్చుకున్నాడు. సునందునికి పెళ్లి వయసు వచ్చింది. రాజభారమును కూడా అప్పగించాలనుకున్నారు. సమయం కోసం చూస్తున్నారు. ఇంతలో సునందునికి తాను యశోవంతుని పుత్రుడని కానని తన తండ్రి గుణశీలుడని తెలిసింది. యశోవంతుడు తనకు పినతండ్రి అని, గుణశీలునకు చాలా మంది భార్యలున్నారని, వారి పుత్రులు గొప్ప వీర పరాక్రమములు గలవారని తెలుసుకున్నాడు. తాను వారికి ఎందునా సరిపోనని కూడా తెలుసుకున్నాడు. సుమిత్రాదేవి యశోవంతుని భార్య అయిన సుగుణాదేవి, వీరిద్దరిలో తన తల్లి ఎవరో తెలియలేదు. తన తల్లి ఇక్కడ ఉండుటకు కారణం కూడా తెలుసుకోవాలనుకున్నాడు. తిన్నగా పోయి పినతండ్రిని అడిగి జరిగినదంతయూ తెలుసుకున్నాడు. ఎట్లైనను మోహాపురమునకు వెళ్లి తానేమిటో నిరూపించుకోవాలనుకున్నాడు. సునందుడు తక్షణమే ప్రయాణం కట్టాడు. మోహపురం చేరాడు. కాని మోహపురంనకు శత్రు సైన్యము ముట్టడించిందని తెలుసుకున్నాడు. గుణశీలుని సైన్యమంతయు నశించిపోసాగింది. సునందుడు వెంటనే కత్తిదూసి వీరావేశంతో శత్రు సైన్యంపై పడ్డాడు. ఈ హఠాత్తు సంఘటనకు శత్రు సైన్యం తల్లడిల్లింది. సునందుడు తన వీర పరాక్రమంతో శత్రువులను జయించి మోహపురంను కాపాడాడు. ఈ వార్త రహస్య గూఢాచారుల ద్వారా గుణశీలునకు తెలిసింది. ఆ మహావీరుని నా ఎదుట ప్రవేశపెట్టుడని ఆజ్ఞాపించాడు. భటులట్లే చేశారు. గుణశీలుడు ఆ వీరగ్రేసరుని చూసి తన సైన్యాధికారిగా నియమించాడు. సునందుడు తన పేరును వీరసేనుడుగా మార్చుకున్నాడు. తానెవరో ఎవరికీ తెలియనివ్వలేదు. ఊరి అవతలనున్న ప్రదేశంలో వీరసేనుడు ఉంటూ కడు జాగ్రత్తగా మోహపురంను కాపాడసాగాడు. తరువాత కథ ఏమైంది, ఏ మలుపు తిరుగుతున్నది అనేది రేపటి ధారావాహికలో వినేద్దామండి. ఈ అపూర్వ చింతామణి కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్.